బ్యాంకు లూటీలు పెద్ద కుంభకోణం. బ్యాంకు లూటీ మోడీకి తెలియకుండా జరుగుతలేదు, మీదికి మనం అట్లా అనుకుంటున్నాం అమాయకులం. ఉన్నాయి, వివరాలు వస్తున్నాయి, అన్నీ పెడతాం దేశం ముందర, మొత్తం పెడతాం. ఏమన్నా అడిగిన ప్రశ్న, ఎన్పిఏ అనేది 4 లక్షల కోట్లు ఉండేనండి ఈయన రాకముందు, మొత్తం చిన్న స్థితికి అంత కలిపి. నేను ఒక మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద, మీరు అంత పెద్ద కథలు మాట్లాడతారు కదా, మంది మీద బాగా గూఢాచర్యం చేస్తారు కదా, మీ పెగాసస్ బొగాసస్ అంత పెట్టి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ట్యాపింగ్లే కదా మీరు, మీ బతుకు. ఈ బ్యాంకులు ఉటరగల మీద ఎందుకు పెడతలేరు ట్యాపింగు? మీ ఈడీలు, మీ సిబిఐలు, మీ సంస్థలు, మీ దర్యాప్తు, మీ తోక తొండెము, ఈ బ్యాంకు దొంగలు ఎందుకు పట్టుకుంటలేవండి? అక్కడ శాత కాదా? అంటే మీరు కూడా దానిలో భాగస్వామే. వాళ్ళు చెప్తున్నారు లండన్లో కొంతమంది ఫ్రెండ్స్కు, వాళ్ళకి ఇచ్చేకాడికి ఇచ్చి వచ్చిన మేము పిక్నిక్ లాగా ఉన్నాం ఇడ, మళ్ళీ ఒక ఏడాది మళ్ళీ మోడీ గెలవంగానే మళ్ళీ అంతా వాపసు వస్తారట ఇండియాకు. చెప్తున్నారు ఓపెన్ కాడ లండన్లో. 12 లక్షల కోట్ల మీరు ఇచ్చేది ఎన్పిఏల పేరిట, దానిలో మీ వాటా ఎంత మోడీ గారు చెప్పండి దేశానికి? ఎందుకు ఇచ్చిండ్రు విచక్షణ రహితంగా? రైతులకు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు సబ్సిడీ ఇవ్వద్దు, కరెంటు మీటర్ పెట్టాలి, వీళ్ళకి మాత్రం లక్షల కోట్లు దోచిపెట్టానా? ఇది నీతా? నేను ఏది అసంబద్ధమైంది అడగలేదండి, వ్యక్తిగతమైంది అడగలే. మీ ఇంత మహత్తరమైన పరిపాలన అంటే మరి ఈ బ్యాంకు దొంగతనాలు ఎందుకు అరికడతలేరు? మొన్న రీసెంట్గా ఆయన చూడు కూడా దొంగతనం, అలా దొరికింది ఆయన 20 కోట్ల రూపాయలు బీజేపీ పార్టీకి చందా ఇచ్చినట్టున్నది లెక్కలలో, బాధతో దొరికింది లెక్కలనే. మరి దాని సంగతి ఏంది? ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన? తల దించుకోవాలి కదా సిగ్గుతోని. హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అండ్ ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఒక్క బ్యాంకు దోపిడీ కానీ ఒక్క బ్యాంకు ముంచిపోయిన కూడా ఇవాళ వరకు ఎందుకు పట్టుకురారండి? మీ ఏజెన్సీలు, మీ పోలీసు, మీ దోస్తానా, మీ కథ, మీ గానా బజానా, మీ విశ్వగురువు అనే ప్రచారం, విశ్వగురువు అత్వ ఒక గురువు అని ఎక్కడెక్కడ గురువు పాడుగా, మీకున్న ప్రతిష్ట పలుకోవడానికి ఉపయోగించి ఒక్క దొంగనైనా పట్టుకురావచ్చు కదా, ఒక్కని పట్టుకురారేంది? ఎవడు రాడా? మొత్తం దొంగలు ఆనే ఉంటారు, మంచిగా పిక్నిక్ ఎంజాయ్ చేసుకుంటా. ఒక్కరినైనా పట్టుకొచ్చే శాత కదా ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వానికి, ఈ లొటారంగాలకు ఈ అమాయకులను పట్టుకొని వీళ్ళ మీద వాడు కథ పడతారేడా? एक आदमी की भी पकड़ के नहीं ला सकते क्या? अब वाक्य में विश्वगुरु है, विश्वगुरु है, क्या बात है? हम पूछ रहे हैं जी, हिंदुस्तान के 140 करोड़ के जनता के तरफ से पूछ रहे, हम अकेले नहीं पूछ रहे। हां, देश जानना चाहता है, ये क्या बात है? क्यों नहीं जानना चाहिए? लोकतंत्र है, लोगों का अधिकार बनता है जानने के लिए। क्यों नहीं बताते जी? क्या जवाब नहीं है आपके पास? तो बताइए, जवाब नहीं है, देश समझ जाएगा। उसमें खामोश रहेंगे, कुछ नहीं। నేరుగా అడిగినాం కదా క్వశ్చన్లు. దేశంలో 100 సంవత్సరాలకు సరిపడే బొగ్గు నిల్వలున్నాయి, 4000 రూపాయలకే టన్ను దొరుకుతుంది. జబర్దస్తిగా దాన్ని 30,000 రూపాయలకు కొను, 25,000 రూపాయలకు కొను. ఇది కుంభకోణం కాదా? పెద్ద కుంభకోణం కాదా ఇది? లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ కుంభకోణం, లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. ఎస్, ఇవన్నీ బయట పెడతామండి రేపు తప్పకుండా. రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పెడతాం, ప్రజల ముందు పెడతాం. ఢిల్లీలో మీ ప్రభుత్వాన్ని గద్దె దించి వీటన్నిటి మీద విచారాలు జరిపిస్తాం, గ్యారెంటీ. యూ కెనాట్ ఎస్కేప్, తప్పకుండా. వై ఆర్ యూ నాట్ आंसरिंग टुडे? आपके खामोशी के पीछे क्या है बताइए? 100 साल का रिजर्व कोयला देश में रखते हुए, देश के अपना संपत्ति रखते हुए क्यों इंपोर्ट कर रहे हैं?
इसका जवाब देना चाहिए प्रधानमंत्री को। हां, देश के जनता जानना चाह रहा है, बिल्कुल, क्यों नहीं चाहेंगे जी? क्यों जबरदस्ती कर रहे हैं आप? किसके लिए? हमारा कोई व्यक्तिगत विरोध नहीं है नरेंद्र मोदी से, आपके पॉलिसी से हम अपोज कर रहे हैं, आपके जो रूल करने का ढंग है उसको अपोज कर रहे हैं। आज जनता में आक्रोश है, मन माने जिस तरह चाहे 50-50 रुपए बढ़ा दो गैस सिलेंडर का। आपने खुद कहा भैया जब वोट डालने जाओ तो गैस सिलेंडर को नमस्कार करके जाना। हम भी वही बोल रहे हैं, जब वोट डालने के टाइम आए आप गैस सिलेंडर को नमस्कार करके जाइए। आप ही के डायलॉग हम रिपीट कर रहे हैं। ये क्या बात है? आप कहे तो सच है, हम कहे तो झूठ है क्या? आज नहीं है जनता में आक्रोश? 400 रुपए का सिलेंडर आप 1100 बढ़ा दी, क्या वजह है? इसका जवाब नहीं आता। और जो पूछना चाहे उनको जो बोले बोलेंगे, क्या बात है? मैं सीधे ही कहना चाहूंगा, कह रहा हूं और आगे भी कहूंगा, पूरे भारत के इतिहास में इतने कमजोर प्रधानमंत्री कभी नहीं आए, पूरे भारत के इतिहास में। इट इज ए फैक्ट। భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎస్, ఇవన్నీ కారణాలు అని నేను క్లియర్గా చెప్తున్నాను. కారణాలు చెప్తున్నాను, ఊరికే లొటారని చెప్తలేను. జీడీపీ అత్యంత దారుణంగా పతనమైన మాట వాస్తవం కాదా? ద్రవ్యోల్బణం అతి దారుణంగా పెరిగిన మాట వాస్తవం కాదా? రూపాయి అతి దారుణంగా మీ కాలంలోనే పతనమైన మాట వాస్తవం కాదా? గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు మీ కాలంలోనే అతి ఎక్కువగా భారత చరిత్రలో పెరిగిన మాట వాస్తవం కాదా? అన్ఎంప్లాయ్మెంట్ మీ కాలంలోనే అతి భయంకరంగా 8.3% పోయింది వాస్తవం కాదా? సంవత్సరానికి కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోతున్న మాట వాస్తవం కాదా? అత్యంత భారీగా 38% పరిశ్రమలు మూతపడ్డ మాట వాస్తవం కాదా? కార్మికులు రోడ్డున పడుతున్న మాట వాస్తవం కాదా? దేశం నుంచి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరిగిపోతున్న మాట వాస్తవం కాదా? ఒకనాడు కాంగ్రెస్ అసమర్థ విధానాల వల్ల బ్రెయిన్ డ్రైన్ అయిపోతే ఇలా మీ బీజేపీ పాలన అసమర్థం వల్ల క్యాపిటల్ డ్రైన్ అవుతా ఉంది. మీరు కొనసాగిస్తున్నటువంటి ప్రజాస్వామ్య విధ్వంసకాండ, అరాచక పాలన, మీరు పెచ్చరిల్ల చేస్తున్నటువంటి విష విద్వేష ప్రచారాలు, మతపిచ్చి రాజకీయాలతోని భవిష్యత్తు అగమ్యగోచరమవుతున్నదని లక్షల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి విదేశాలకు, విడ్రా చేసుకుంటున్నారు. తత్ఫలితంగా దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతా ఉన్నాయి. ఇది నేను చెప్తలేను, రఘురామ్ రాజన్ గారు చెప్తా ఉన్నారు, అమర్త్య సేన్ గారు చెప్తా ఉన్నారు, ప్రపంచ ఆర్థికవేత్తలందరూ చెప్తా ఉన్నారు. ఈ వాస్తవాలు కావా? మీ లొడలొడలొల్లితో వీటన్నిటిని మూసేస్తారా? ఫలితాలు కనపడుతూనే ఉన్నాయి కదా. చాలా దేశాలు సేల్స్ మ్యాన్ పనిచేసిండు. ఓ గుప్పెడు మంది పెట్టుబడిదారులకు సేల్స్ మ్యాన్గా పనిచేసి వాళ్ళకు బిజినెస్ ఇప్పించచ్చిండు. మరి లాభం జరిగితే లాభం కూడా రావాలి కదా. ఏది లాభం ఇది? మరి ఒకటైనా రావాలి కదా లాభం, ఏదన్నా ఒక లాభం.